వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్ల హవా కొనసాగుతోంది. గతంలో కేవలం క్రికెట్ పైనే బెట్టింగ్ వ్యవహారాలు ఆన్లైన్ పద్ధతిలో కొనసాగితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏపీలో జరిగిన ఎన్నికలపైనే బెట్టింగ్ రాయుళ్ల మధ్య చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గ అభ్యర్థులు ఎవరు అనే దానిపై జరిగిన బెట్టింగ్ వ్యవహారం కాస్త ఎలక్షన్ రిజల్ట్ పైనే కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు వినికిడి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు అందిస్తారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళికి సంబంధించినటువంటి మాట ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏపీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే జూన్ 4వ తేదీన విడుదల కానున్నటువంటి ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనేటట్టు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లాది రూపాయల బెట్టింగ్లు ఏపీ ఎన్నికలపైనే పెట్టుబడి పెట్టున్న పరిస్థితులు అయితే ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు ముఠా అయితే బెట్టింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా సోషల్ మీడియాలోనే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ప్రచారం కొనసాగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి వరకు కూడా ఏదైతే కాయ్ రాజా కాయ్ బెట్టింగ్ ఉందో గతంలో పల్లెటూరుకు సంబంధించినటువంటి ఆ పండగ వాతావరణం లేదా ఏదైనా అక్కడ జరిగేటటువంటి ఏదైనా యాత్రకు సంబంధించిన కానీ లేదా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కానీ కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు అయితే నిర్వహించేవారు. ముఖ్యంగా ఇంటికి వచ్చేటటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఆయా కార్యక్రమంలో పాల్గొని కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్లు నిర్వహించేవారు. అందులో కూడా పాల్గొని అయితే గెలిచేవారు లేదా ఓడేవారు. కానీ ప్రస్తుతం ఏపీ ఎన్నికలంతా కూడా హీట్ ఎక్కించిన పరిస్థితి అయితే ముఖ్యంగా నెలకొన్నాయి. ఎందుకంటే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పూర్తిగా అభ్యర్థులంతా కూడా ఒకరికి ఒకరు నువ్వా నేననే ధీటుగా కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అభ్యర్థులు కూడా ఓట్లు చాలా కీలకంగా ఓటర్లంతా కూడా అందులో పాల్గొని ఎన్నికలకు సంబంధించి ఓట్లు అయితే వేయడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ దాదాపు 23 రోజులు గడువు ఇటు ఎన్నికలకు సంబంధించి ఇవ్వడంతో ఎప్పుడైతే అభ్యర్థుల్లో ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఎవరు గెలుస్తారనే అంశంపైనే ఎటు తేల్చుకునే పరిస్థితి అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీలంతా కూడా తాము గతంలో చేసిన మంచి పని కానీ లేదా ప్రస్తుతం ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి కానీ ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో ఈ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ద్వారా అధికారంలోకి వస్తామంటూ వీరు ధీమాగా వ్యక్తం చేస్తున్నప్పటికీ అటు అధికార ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన నవరత్నాలతో పాటు మరోమారు తనను గెలిపిస్తే నవరత్నాలు ప్లస్ ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో తాము కూడా వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అన్ని స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అయితే చాలా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి జూన్ 9వ తేదీన విశాఖ నుండే ఎన్నికలకు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ కూడా ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో ఇటువంటి మెసేజ్లు సందేశాత్మకమైన మెసేజ్లు అయితే హల్చల్ చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పిఠాపురంకి సంబంధించినటువంటి నియోజకవర్గమే ఇప్పుడు భారతదేశం అంతటి కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పిఠాపురం అతి కీలకమైన నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి వంగా గీత ఎవరైతే ఉన్నారో వంగా గీత పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ప్రస్తుతం ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా తప్పకుండా పవన్ కళ్యాణ్ గెలుస్తారంటూ చెప్తున్నారు. అయితే వంగా గీత కూడా చాలా ధీమాగా ఉన్నారు. వంగా గీతాన్ని గెలిపిస్తే రెండోసారి అధికారంలోకి వచ్చినట్టే తప్పకుండా డిప్యూటీ సీఎం చేస్తామంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పిఠాపురం జరిగినటువంటి సభలో ఏదైతే సభ ఉందో ఆ సభలో వెల్లడించడంతో ఇటు ఒక్కసారిగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే విశాఖకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకరిపైన ఎవరు గెలుస్తారనే అంశంపైనే ఎక్కువగా పోటీతత్వం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ గ్యాంగులు కూడా ఎక్కడికక్కడ బెట్టింగ్లు కాసే పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతి కీలకమైన ఎన్నికలు ఇప్పుడైతే జరిగాయి. ఈ కీలకమైన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఒంటరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతుందా లేదా కూటమిగా ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు అధికారం దక్కించుకొని ఉన్నారనే అంశం అయితే ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిగా మారింది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ రాజ్యాలు ఎక్కడికక్కడ కోట్లాది రూపాయలు బెట్టింగ్ అయితే కాస్తా ఉన్నారు. ఏదైతే తెలుగుదేశం తరఫున కూటమి పార్టీలకు సంబంధించి ₹1 బెట్టింగ్ చేస్తే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ₹5 ఇస్తామంటూ కూడా సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ అయితే హల్చల్ చేస్తుంది. 2 కోట్లు తనకు ఉన్నటువంటి 20 ఎకరాలని విడిచిపెట్టేస్తాను,
ఎవరైనా దమ్ముంటే బెట్టింగ్ రండి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే సవాల్ విసురుతున్నారు. అయితే గతంలో చూసుకుంటే రాజకీయం ఏదో జరిగిందా లేదా అనే విధంగా ఉండేది, కానీ ప్రస్తుతం ఈ రాజకీయం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలని చెప్పుకోవచ్చు. మరో అవకాశం ఇవ్వండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి రావడం, కూటమి పార్టీ అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు రావడం, అలాగే ఎక్కడికక్కడ జరిగినటువంటి ప్రచారాలు కానీ చెదురుమదురుగా జరిగినటువంటి ఘటనలు కానీ ఇప్పటికీ జరుగుతున్నటువంటి కొన్ని ఉత్కంఠ పరిస్థితులు కానీ చూసుకుంటే ముఖ్యంగా కోట్లాది రూపాయలు చేతులు మారి బెట్టింగ్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏపీ ఎన్నికల్లో ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటే ఎటు తేల్చుకునే పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కీలకం పరిగణనలో తీసుకుంటే ఎక్కువగా కూటమి పార్టీకి వారంతా కట్టుబడి ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 1కి 5 అంటూ కూడా కోట్లాది రూపాయలు బెట్టింగ్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రాబోతున్నారు అనేది చాలా తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితి ఉంది. మరికొద్ది రోజులు మాత్రమే ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ అంతా కూడా రానున్నాయి. జూన్ 4వ తారీఖున ఎవరి భౌతవ్యం ఏంటనేది కూడా తేలిపోనుంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలన్నీ భద్రపరిచిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈవీఎంలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 24 సెంటర్స్లో ఈవీఎంలు అయితే భద్రపరచడం జరిగింది. 24 సెంటర్స్ నుండి ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో 23వ తేదీన కానీ లేదా 24వ తేదీన అత్యంత భద్రతా బలగాల మధ్య ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ కేంద్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ వారి యొక్క భౌతవ్యాన్ని కూడా తెరవనున్నారు. అయితే ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరు అధికారంలో రాబోతున్నది అనేది ఇప్పటికి కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా కూడా లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాయ రాజా కాయ బెట్టింగ్లో జరుగుతున్న వ్యవహార శైలి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖ నుండి.